ముద్దనగానే గుర్తొచ్చేదేంటి? ఆ! అర్థమైంది. మీరనుకున్న ముద్దులు కాదులెండి. ప్రేమ, ఆప్యాయత, సన్నిహిత భావం ఇలా దీంట్ల గురించి మాట్లాడుతున్నా. సో, ఇంకా ఫ్రెంచ్ కిస్, లిప్ లాక్ గురించి మాట్లాడుకుంటే అబ్బో! ఇంక చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. ఎలా ఊహించుకుంటామో మనకే తెలుసు. అదంతా సరే గానీ ఏదో నేచర్ అని ఛానెల్ పెట్టి ముద్దుల గురించి మాట్లాడుతున్నాడేంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ముద్దంటే మనలో చాలామందికి అది మనుషుల మధ్య జరుగుతుందని తెలుసు. కొందరికి జంతువుల మధ్య కూడా ఉంటుందని తెలుసు. కానీ మనుషులు మొదటిసారిగా ముద్దు పెట్టుకునే దానికంటే ముందే ఈ ప్రవర్తన కోతుల పూర్వీకుల దగ్గర నుంచి వచ్చిందని మీలో ఎంతమందికి తెలుసు? సుమారు 16.9 నుండి 21.5 మిలియన్ సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని ఓ పురాతన పొగమంచు అడవుల్లో కోతి జాతి పూర్వీకులు ఈ ముద్దు పెట్టుకున్నాయంట. సైంటిస్టుల ప్రకారం ముద్దును మొదటిగా ప్రారంభించింది మనుషులు కాదంట. మనం పుట్టే మిలియన్ల సంవత్సరాల ముందే కోతి జాతి పూర్వీకుల ప్రైమేట్స్‌లో ఈ ప్రవర్తన కనిపించింది. యూనివర్సిటీ కాలేజ్ లండన్, ఆక్స్‌ఫర్డ్, ఫ్లోరిడా టెక్ శాస్త్రవేత్తలు ముద్దును సింపుల్‌గా ఇలా చెప్పారు. ఎలాంటి దూకుడు లేకుండా 2 నోళ్ళు దగ్గరగా వచ్చి తాకే ప్రవర్తన ఇదని వివరించారు. అంటే పూర్వపు కోతులు కూడా మనలాగే నోటి నుంచి నోటిని టచ్ చేసేవి. కానీ అది ప్రేమ కోసం కాదు. అది లిప్ లాక్ లాంటిదే కానీ రొమాంటిక్ భావన అప్పట్లో లేదు. మరి అవి ఒకరి పెదాలను ఒకరు తాకడం, ఒకరి నాలుకను మరొకటి అందుకోవడం ఎందుకు చేసేవి? ఎందుకంటే వాటి బంధం బలపడడం కోసం, ఒకరినొకరు శాంతంగా ఉంచడం కోసం, ఆరోగ్యం ఎలా ఉందో చెక్ చేసుకోవడం కోసం, అలాగే సెక్సువల్ సిగ్నల్ ఇంకా అది అట్రాక్టివ్‌గా ఉందని చెప్పడం కోసమంట. ఈ ముద్దు ప్రవర్తన కేవలం పూర్వపు కోతి జాతులైన చింపాంజీలు, బొనోబోలు ఇంకా ఒరంగుటాన్లలోనే కాకుండా చీమలు, పక్షులు, ధ్రువపు ఎలుగుబంట్లలోనూ ఈ ప్రవర్తన కనిపించిందంట. తర్వాత మన పూర్వీకులు కూడా క్రమంగా ముద్దు ప్రవర్తనను గమనించారంట. దశాబ్దాల ఫీల్డ్ స్టడీ చేసిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనిపెట్టారు. అంటే ముద్దు మనిషి ఆవిష్కరణ కాదు, అది మన డిఎన్ఏలోనే ఉంది. ఇంకా చెప్పాలంటే మన మనిషి జాతి కంటే ముందే నియాండర్తల్స్లో 84% ఈ ముద్దు పెట్టుకునే ప్రవర్తన కనిపించిందంట. మరి నియాండర్తల్స్ అంటే ఎవరో తెలుసా? ఇదిగో వీళ్ళే. మనిషి కంటే ముందుగా జీవించిన పురాతన మానవ జాతి వీళ్ళది. యూరప్, ఆసియా ప్రాంతాల్లో వేల సంవత్సరాల పాటు జీవించారు. వీళ్ళు మన బంధువుల్లాంటి వాళ్ళే. కానీ రాను రాను ఈ జాతి పూర్తిగా అంతరించిపోయింది. నిజానికి లిప్ లాక్ వల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది, జబ్బులు త్వరగా వస్తాయి. అయినా కూడా ప్రకృతి ఎందుకు ఈ ప్రవర్తనను కొనసాగించింది? ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా భాగస్వామి ఆరోగ్యం, ఫెర్టిలిటీ చెక్ చేసేందుకు, వాటి మధ్య ఉత్సాహాన్ని పెంచేందుకు, అలాగే సామాజిక బంధాలను బలపరచడానికి, ఇంకా శరీరానికి ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను పంచుకోవడానికి ఈ ముద్ద అనేది ఉపయోగపడిందన్నమాట. సో చూసారు కదా వీడియో. ఈ వీడియోలో ఏదైనా డౌట్లు ఉన్నా, నేను ఏదైనా మర్చిపోయినా, తప్పు చెప్పినా కూడా కామెంట్లలో చెప్పుర్రి. నేను చూసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే రాకుండా చూసుకుంటా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఎక్కడైనా మనుషులు కానీ జంతువులు కానీ ముద్దు పెట్టుకున్నట్టు కనిపిస్తే వాళ్ళు లక్షల సంవత్సరాల నాటి పురాతన ఆచారాన్ని కొనసాగిస్తురని గుర్తుపెట్టుకోండి.